పాలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఆ జిల్లా అధికార పార్టీ నేతల పరిస్థితి. ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయన్న ఊహాగానాలతో కూటమి ఎమ్మెల్యేలు ఆశల పల్లకీలో విహరిస్తున్నారు. సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుంటూ తమ నేతకు మంత్రి పదవి పక్కా అంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోయినా ఆశావహుల్లో మాత్రం ఆతృత మొదలైపోయింది. కుల రాజకీయ సమీకరణలు తమకే అనుకూలంగా ఉన్నాయంటూ నేతల అనుచరులు తెగ హడావిడి చేసేస్తున్నారు. ఇంతకీ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలెవరు, ఏ జిల్లా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. దీంతో మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకుని మదింపు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్ఫార్మెన్స్ లో వెనుకబడిన వారికి వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. కొందరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో శాసనసభల్లో మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. కూటమి గెలిచిన తర్వాత మంత్రి పదవులు పక్కా అనుకుని భంగపడిన నేతలైతే ఈసారి ఎలాగైనా కేబినెట్ బెర్త్ దక్కించుకోవాలన్న పట్టుదలతో ప్రయత్నాలు మొదలెట్టేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం రాజకీయ నేతల చర్చంతా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైనే సాగుతోంది. వచ్చే ఆగస్టు లేదా సెప్టెంబర్లో కేబినెట్ లో మార్పులు ఉంటాయంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఒక్కరే మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన కూటమి ఎమ్మెల్యేల్లో కొందరు గతంలోనే మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు అచ్చెన్నాయుడు వైపే మొగ్గు చూపడంతో మిగిలిన వారికి నిరాశే ఎదురైంది. అయితే అప్పట్లో అన్ని సమీకరణాలను కూడగట్టుకుని అమాత్య పదవులు ఆశించి భంగపడ్డ నేతల్లో మళ్లీ కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో ఈసారి ఎవరెవరికి అవకాశం వస్తుందన్న అంశంపై శ్రీకాకుళం జిల్లాలో చర్చ సాగుతోంది. వాస్తవానికి ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అప్పట్లో మంత్రి పదవి ఆశించారు. ప్రమాణ స్వీకారానికి అందుబాటులో ఉండాలని జీఏడీ నుంచి పిలుపు వచ్చింది. అయితే చివరి నిమిషంలో కూన రవి పేరు మంత్రివర్గ జాబితా నుంచి గల్లంతవటంతో అప్పట్లో రవికుమార్ సామాజిక వర్గంతో పాటు అనుచరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే జిల్లాలో ఉండే పరిస్థితుల కారణంగా మంత్రివర్గంలో చోటు ఇవ్వలేకపోయినట్టు అధిష్టానం పెద్దలు సర్ది చెప్పడంతో సైలెంట్ అయ్యారు. అయితే ఈసారి మార్పులు చేర్పులు ఉంటే తమ నాయకుడు కూన రవికుమార్ కు జిల్లాలో ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని అనుచరులు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో వేధింపులను ఎదుర్కొని పార్టీలో బలంగా నిలబడటంతో కూన రవికుమార్ కు ఈసారి అవకాశం పక్కా అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ గా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మరోవైపు మంత్రి పదవులపై ఎవరి అంచనాలు వారికున్నాయి. సామాజిక సమీకరణాలకు అనుకూలంగా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు వరుసగా 3 సార్లు విజయం సాధించారు. పునర్వ్యవస్థీకరణ ఉంటే కళింగ సామాజిక వర్గం నుంచి అశోక్ కు అవకాశం ఉంటుందని అనుచరులు భావిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరిలో అచ్చెన్నాయుడు తర్వాత అంతటి సీనియర్ ఎమ్మెల్యే బెందాళం అశోక్. అయితే ప్రస్తుతం ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019లో వైసీపీ గాలి బలంగా వీచినా అశోక్ మాత్రం ఇచ్చాపురంలో పసుపు జెండాను ఎగురవేశారు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండటం తమ నేతకు కలిసి వస్తుందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే ఇదే సందర్భంలో మొదటిసారి ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు సైతం తాము కేబినెట్ రేసులో ఉన్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక కింజారపు కుటుంబం నుంచి అటు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు, ఇటు రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు ఉండటంతో ఒకే ఫ్యామిలీలో జోడు పదవుల అంశంపై పార్టీలో కొంత నెగటివ్ టాక్ వస్తోంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా సామాజిక వర్గాలకు రాజకీయంగా గుర్తింపు దక్కలేదన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో ఈసారి అచ్చెన్నాయుడిని మంత్రివర్గం నుంచి తప్పించి మళ్లీ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే కేబినెట్ విస్తరణపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాకపోయినప్పటికీ జిల్లాలో మాత్రం ఇప్పటికే జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆశావహుల కలలు ఏ మేరకు సాకారమవుతాయో చూడాలి.